పోలీసులు నిర్వహించిన దాడుల్లో వ్యభిచార కార్యకలాపాలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. చిన్న బజారు పోలీస్ స్టేషన్ పరిధిలోని 4 లాడ్జీలపై పోలీసులు సోదాలు నిర్వహించగా అక్కడ చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతూ గుర్తించారు. ఈ దాడుల్లో మొత్తం 36 మందిని అదుపులో తీసుకున్నారు. ఇందులో 14 మంది మహిళలు, 17 మంది పురుషులు, అలాగే లాడ్జీలలో పనిచేస్తున్న 5 మంది సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా వారి వద్ద నుంచి 27 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకున్న వారిని నగర డీఎస్పీ కార్యాలయానికి తరలించి కౌన్సిలింగ్ నిర్వహించారు. మహిళలను స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హోంకు తరలించారు. లాడ్జీలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మేము చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 4 లాడ్జెస్ మీద రేడ్ చేసాము. ఆ పోయిన వారంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ లాడ్జెస్ లో వ్యాపించడం జరుగుతుంది. తర్వాత మేము 4 టీమ్స్ ఏర్పాటు చేసాము. తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది లాడ్జెస్ ఆర్గనైజర్ పిఎస్కే గ్రాండ్ ఆర్గనైజర్ హీ హ్యాస్ మేడ్ అ వాట్సాప్ గ్రూప్ చేశారు అతను. ఆ వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు ఎవరు మహిళ వస్తారు, ఏమేమి రేట్స్ ఉన్నాయి, సో విచ్ విమెన్ ఇస్ కమింగ్, ఫోటో, హౌ మచ్ ఇస్ ద ప్రైస్ ప్రతిరోజు పెడతారు. అండ్ తర్వాత కస్టమర్స్ అతనికి అడిగి లాడ్జ్కి వస్తారు. సో ఈరోజు నేను ఈ ఫోటో చూపిస్తాను, ఒక్కసారి ఇది క్యాప్చర్ చేయండి. ఇది లాడ్జ్ ఓనర్ ఫోన్ నంబర్. సో ప్రతిరోజు ఈఎంఐ ఎవరు వస్తారు, ఏం రేట్ ఉన్నారు. తర్వాత ఈ విమెన్ తర్వాత ఈవెన్ ఫీడ్బ్యాక్, గుడ్ పర్ఫార్మెన్స్, గుడ్ కోఆపరేషన్, ప్లాన్ మండే నైట్, ఈ 1700, ఈ 2000. సో వేరే ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో తర్వాత ఈరోజు మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది వారం కోసం ఎక్కువగా మంది ఇక్కడ వ్యాభిచారంలో పార్టిసిపేట్ చేస్తారు. సో మేము టీంతో పాటు అక్కడికి లాడ్జెస్కి వెళ్ళాము. అక్కడ సాయి లాడ్జ్, మానస్ లాడ్జ్, తర్వాత పిఎస్కే గ్రాండ్, పీవీకే గ్రాండ్ 4 లాడ్జెస్ మీద రేడ్ చేశాము. అక్కడ సుమారు 30 మంది అక్కడ సుమారు 30 మంది ప్రాస్టిట్యూషన్లో, వ్యాభిచారంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను తర్వాత ఈ క్రైమ్ టీంతో పాటు అక్కడికి చూసాము. So almost 5 hotel owners and 30 people, and in one of the rooms 1 women and 4 men, 4 students, college students. So even group sex is going on there. So it spoils the life of the students life, tarvata career, education, everything gets spoiled. సో కాబట్టి మేము స్పెసిఫిక్ ఫోకస్ పెట్టాము. ఆల్రెడీ మళ్ళీ వార్నింగ్ ఇచ్చాము, చిన్న బజార్కి మళ్ళీ వార్నింగ్ ఇచ్చాము, ఒకసారి ప్రాసిక్యూషన్కి చూడండి, పట్టుకోండి పోలీస్ స్టేషన్కి. బట్ డ్యూ టు ఇన్ యాక్షన్, సో ఈరోజు మేము ప్రాపర్ స్పెసిఫిక్ ఆపరేషన్ ప్లాన్ చేసి ఇది కండక్ట్ చేసాము. ఆల్మోస్ట్ 27 phones హ్యావ్ బీన్ సీజ్డ్ అండ్ we have seized hotels also, 5 owners. So under Immoral Trafficking Prevention Act, Immoral Trafficking Prohibition Act కింద చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తాము. సెక్షన్ 3 కవర్స్ బ్రాథల్స్ అండ్ ఆల్, అండ్ సెక్షన్ 5 కూడా హోటల్స్కి